నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తర్వాత వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆయన ప్రసంగం కొనసాగుతున్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడ వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రధానంగా కీలకంగా మారబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే భేటీలు, ఎల్పీ మీటింగ్లు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఇటువైపు బీఆర్ఎస్ ఎల్పీ కానీ, బీజేపీ ఎల్పీ కానీ, ఇటువైపు సిఎల్పీ కానీ, ఈ మూడు భేటీలకు సంబంధించి పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళి, ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ పార్టీల నుంచి అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ప్రశ్న లవర్లు ఉంటాయో దానికి సంబంధించి ఎలా ఎదుర్కోవాలన్నటువంటి అంశంతో ప్రధానంగా చర్చించబోతుంది. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, అసెంబ్లీ వేదికగా ప్రజలకు వినిపించేలాగా చేసేటటువంటి అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేసే అవకాశం, అలాగే దాంతోపాటుగా విపక్షాలు చేసే ఆరోపణలకు సంబంధించి లేకపోతే ప్రశ్నలకు సంబంధించి ఎలా ఎదుర్కోవాలన్నటువంటి దిశానిర్దేశం ప్రధానంగా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రులు అందరూ మీటింగ్ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇప్పటికే కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో వివరించారు. రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అంశాలు కానీ, ప్రధానంగా బీసీ డిక్లరేషన్కి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో దాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలు అక్కడ దిశానిర్దేశం చేయబోతున్నారు. బీజేపీ ముందు నుంచి కూడా 6 గ్యారంటీల అంశాలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి సంబంధించి సమాయత్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ అంశాలను కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. పూర్తి స్థాయిలో 14 నెలల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందన్నటువంటి అంశాలు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకువెళ్ళాలి, సభలో ఎలా చెప్పాలి, దానికి సంబంధించి ఉండబోతున్నాయి. ఒకవేళ ప్రశ్నోత్తరాలు విభేదాల నుంచి వస్తే కనుక ఎలాగా వివరించాలి అన్నటువంటి అంశాలతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి మీటింగ్స్, ఎల్పీ మీటింగ్లు కాసేపట్లో మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన అంశాలు కూడా మనం కాసేపట్లో తెలుసుకుందాం. మొత్తానికి ఈరోజు మారినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా కేసీఆర్ హాజరు కావడం కొంచెం కొసమెరుపుగా ఉంది. ఆయన రేపు వస్తారా రారా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈరోజు హాజరైన నేపథ్యంలో సో నేతల మాటలు ఎలా ఉండబోతున్నాయి, వాడివేడిగా ఉండే అవకాశం ఉందని ఈరోజు మనకు అర్థం. ఎందుకంటే బీఆర్ఎస్ ముందుగానే వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించే క్రమంలో వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే సభ మొదలైన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎలాగ ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ మంత్రులు అనేది చాలా కీలకంగా మారింది. సో ఈ భేటీలో సిఎల్పీ మీటింగ్లో ప్రధానంగా ఈ అంశాలను కూడా దిశానిర్దేశం నేతలకు చేయబోతున్నారు. రైట్, సిఎల్పీకి సంబంధించి అలాగే వివిధ పార్టీలకు